ఎంపీగా సుకునాకర్ సార్ను గెలిపియాలి, ఎంపీగా సుకునాకర్ సార్ను గెలిపియాలి. సారు మాకు కుక్కలు కొట్టినట్టు పిట్టలు కొట్టినట్టు మమ్మల్ని కొట్టుతా అంటే సార్ అడ్డం తిరిగి మాకు సాయం చేసి మంచిగా టెంట్ వేయించి డిఎస్పి తోటి మాట్లాడి డిఎస్పి వాళ్ళకి అన్యాయం చేస్తారు సారు అని డిఎస్పి తోటి మాట్లాడి 2 సంవత్సరాలు టెంట్ వేసి టెంట్ అన్నీ ఉంచి మమ్మల్ని బాగుపడగొట్టి ఒక పూట తిన్నాం, ఒక పూట వన్నాం, ఎండనక నీడనక దుబ్బనక దూలనక మేము బతుకుతున్నాం. ఆ సార్దే అన్నం. ఇప్పటికి కూడా మా సారు మమ్మల్ని మరవలే. మా సుకునాకర్ సార్దే అన్నం. మా సుకునాకర్ సార్ చేయబట్టే బతుకుతున్నాం. ఇప్పటికి కూడా మేము ఒక ముద్ద తింటున్నాం, పిల్లలం తల్లులం. మళ్ళీ కూడా మాకు సార్ సాయం చేస్తేనే మేము బతకగలుగుతాం. సార్ మమ్మల్ని ఆయన ఉన్నంతసేపు మేము ఉన్నంతసేపు మేము ఈ బజార్ మీద అమ్మకుంటా మాకు ఒక్కటి నీడ చేయాలి, మమ్మల్ని ఏంటన్నా సపరేట్ ఉంచాలి. కొట్లాడతారు అప్పటోలే ఇప్పుడు లేరు, మంది పబ్లిక్ కూడా వాళ్ళు దొంగలు అయిపోయారు. వాళ్ళు మంచిగా నేను చెప్పినట్టు వింటలేరు. దాంతో ఏంది పోయి అంటారు. నేను ఏజ్ బార్ అయిపోయిందట, నన్ను దయసుడే లేదు బాంచరు. ఇంతవరకు మేము బతుకుతున్నాం. సారు కొట్లాడి మమ్మల్ని పోరాటం చేసి మాకు అన్నం పెట్టిండు. మా సార్ను ఇప్పుడు ఎంపీగా మేము గెలిపించుకోవాలి. మా సార్ను మేము ఎంపీగా గెలిపించుకోవాలి. మా సారు గెలవాలి. కోటి ఒక్క దేవుళ్ళకు మొక్కుతా. మా సారు అన్నం పెట్టిండు, మాకు సున్నం పెట్టలే. మాకు సున్నం పెడదామని తయారు చేసిన సున్నాన్ని బంద్ పెట్టి అన్నం పెట్టిండు. మా సారు గెలవాలి. మా సారు గెలిచి మాకు కనబడాలి. సుకునాకర్ సారు మేము కష్టాలు ఉన్నామంటే మాకు బాగా మా కష్టం అంతా ఆదుకున్నాడు. మాతోటి పాటుగా మేము ఎటు పోతే అటు మాతోటి పాటుగా వచ్చిండు, తిండి నిద్ర లేకుండా. మాకు సుకునాకర్ సారే ఎంపీగా నిలబడాలి, ఆ సారే రావాలి. మాకు ఆ సార్ అత్తనే మేము బాగుపడతామని మాకు నమ్మిక ఉంది. దయచేసి సుకునాకర్ సార్ని గెలిపియాలి. సుకునాకర్ సారు మాకు కిషన్ మోర్చా తరఫున ఎన్నో పనులు చేశాడు కాబట్టి మనం కిషన్ మోర్చా తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాడు కాబట్టి మనం అతనికి ఓటేసి మనం సార్ను గెలిపించుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా విలేజ్లో కూడా టౌన్లో కూడా మన సార్కి ఓటేసేసి మనం ఎంపీగా గెలిపించుకోవాలని కోరుతున్నాము. మార్కెట్ తరఫున కూడా సార్ ఎన్నో కొట్లాడిండు కాబట్టి మార్కెట్ తరఫున కూడా అందరం కూడా సార్కి ఓటేసేసి ఎంపీగా ఓటేసి. నమస్తే సుకునాకర్ సార్, మీరు చేయబట్టే మేము మార్కెట్లో అమ్ముకుంటున్నాం సార్. మిమ్మల్ని ఎప్పుడు మేము మర్చిపోం సార్. మీరు ఎట్లా చేయమంటే గట్లనే చేసుకుంటాం సార్. నీదే దీపం మాకు ఎవరు సాయం చేయలేరు. అప్పుడు నువ్వు చేయబట్టే మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చొని అమ్ముకుంటున్నాం సార్. ఎవరు మాకేం సాయం చేయలేదు సార్. నిన్ను మర్చిపోం అసలే మేము సార్. నువ్వు ఎట్లా చెప్తే మేము గట్లనే చేసుకుంటాం సారు. మాకైతే మా అమ్ముకునడానికి మంచి న్యాయం చేయించేయండి, గంతే మాకు కావాల్సింది. మీరు ఏది చెప్పినా మేము అదే చేసుకుంటాం సార్. మిమ్మల్ని ఎప్పుడు కూడా మరవలేము. మేము ఆ రోజు టెంట్ వేసిన కాలం నుంచి ఇంతవరకు కూడా సుకునాకర్ సార్ను మర్చిపోలేదు. మీరు ఏది చెప్తే బాగా మస్తు ఆదుకున్నాడు మమ్మల్ని. రోడ్డు మీద వెళ్ళగొడుతుంటే కూడా సార్ ఆదుకుంటేనే మేము కూర్చుండి అమ్ముకుంటున్నాం. టికెట్ ఎవరికి రావాలంటున్నారు? సార్కే రావాలి. సుకునాకర్ సార్కి వస్తేనే మాకు ఏ బాధ ఉండదు. మీరు మీ అనుభవం సారు. నమస్తే సుకునాకర్ సారు, మీరు చేయబట్టే మేము బతకగలుగుతాను సారు. నువ్వు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం సారు. అన్ని విధాలా నీకు వేసి గెలిపిస్తాం సారు ఓటు ఏదైనా కానీ.